ఒకప్పుడు హిమాలయాల్లో ఒక యువ సాధకుడు ఒక మహర్షిని ఒక ప్రశ్న అడిగాడు. అసలు ఈ భూమి మీద యుగాల తరబడి జీవించే ఆ ఏడుగురు, ఆ సప్త చిరంజీవులు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ ఋషి చెప్పారు, వాళ్లది ఒకే ఒక పని, భూమిమీద ధర్మం తగ్గినప్పుడు దాన్ని కాపాడటం. సరే, మరి ఇంతకీ ఎవరా ఏడుగురు? వాళ్ల కథలేంటో ఇప్పుడు చూద్దాం. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు మరియు పరశురాముడు. వీళ్లే ఆ ఏడుగురు. మొదటిగా అశ్వత్థామ చేసిన తప్పుకి శ్రీకృష్ణుడి శాపంతో ఇప్పటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటూనే ఉన్నాడు. ఇక రెండో వ్యక్తి మహాబలి. ఆయన దానగుణం ఎంత గొప్పదంటే ఒక ప్రత్యేకమైన అమరత్వాన్ని వరంగా పొందాడు. మూడోవారు సాక్షాత్తు మహాభారతాన్ని మనకిచ్చిన వ్యాసమహర్షి. ఆయనే శాశ్వత జ్ఞానానికి అసలు శిశులు నిదర్శనం. ఇక మనందరికీ తెలిసిన హనుమంతుడు. ఆయన భక్తి, ఆయన సేవ అవే ఆయనకు అమరత్వాన్ని ఇచ్చాయి. తర్వాత విభీషణుడు సొంతన్నే అయినా అధర్మాన్ని ఎదిరించి ధర్మం వైపు నిలబడ్డాడు. అందుకే చిరంజీవి అయ్యాడు. ఇక కృపాచార్యుడు. ఈయన ఒక గొప్ప గురువు. జ్ఞానాన్ని కాపాడటానికే చిరంజీవిగా మిగిలిపోయారు. చివరిగా ఏడో వ్యక్తి పరశురాముడు. భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారానికి గురువుగా ఉండేది ఈయనే. అంటే ఈ ఏడుగురు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, ఒక్కొక్కరు ఒక్కో గొప్ప గుణానికి, ధర్మానికి ప్రతీక. అప్పుడు ఆ ఋషి అస్సలు విషయం చెప్పారు. చిరంజీవి అంటే కేవలం ఈ శరీరంతో బ్రతకడం కానే కాదు. అసలైన అమరత్వమంటే ఏంటి? మన ఆశయాలు, మనం నడిచిన ధర్మమార్గం యుగాలపాటు నిలిచిపోవడం. అదే కదా.